అందమైన చర్మ సౌందర్యం మీ సొంతం. సెకండ్ ఆక్వా రేడియన్స్ డీప్ క్లెన్సింగ్ జెల్. చంద్ర, బాబుకి ఎలా ఉంది? చంద్ర, ఏమిటి బాబు? ఇక్కడి బాబు అమ్మా. ఎంత ఘోరం జరిగింది. నీ ఆయన రాలేదా? నా దైవానికి మీరు నన్నెంత అకారణమైన దయతో చేరతీశారు, అంతే అకారణమైన నిర్దయతో దూరం చేశారు. ఈ జన్మకు నేను చేసుకున్న పుణ్యం అంతే. ఇక నా బ్రతుక్కి అర్థం లేదు. మీరు కాదన్నా, మీరు కట్టిన మాంగళ్యం ఇంకా నా మెడలోనే ఉంది. అది వచ్చే జన్మలోనైనా మనల్ని కలుపుతుందనే ఆశతో వెళ్ళిపోతున్నాను. అమ్మా నాన్న లేని మీ బాబు వాళ్ళ నాన్నమ్మ పక్కనే నిద్రపోతున్నాడు. మీ అమ్మను చూడడానికి ఎటు వస్తారుగా, అప్పుడు వాడిని చూడండి, వాడికింత మట్టి వేయండి. దాంతో మీ బాధ్యతే కాదు, బంధాలు తీరిపోతాయి. మన జ్ఞాపకాలు మీ మనసు నుంచి తుడిచివేయండి. అవి మీ ఆనందానికి అంతరాయం కాకూడదు. ఎంత పని చేసి అమ్మా, ఆడిన మాట తప్పొద్దన్నావు కదా. అది నీ మనవణ్ణి కోడల్ని నేనా? పిల్లలంతా ఉన్నారుగా, మీరు పాడండి. दरवाजा खोलो, दरवाजा खोलो. मेरा बीबी బంగారపు సేటు. అమ్మా, అయ్యగారికి టెలిగ్రామ్ ఉంది. మాలా, ఏమిటి? ఎందుకు రావచ్చు? తోడు నీడగా ఒకప్పుడు మనం కలిసి ఉందామని అనుకున్నాంగా. తోడుగా నన్ను మోసం చేశావు, నీడగా నిన్ను నేను వెంటాడుతున్నాను. మాలా, జప్పిపోతులకు ఇది సమయం కాదు. నా భార్య స్పృహ తప్పి పడిపోయింది. ఆమెను హాస్పిటల్కి తీసుకెళ్ళాలి. నువ్వు చాలా అదృష్టవంతుడు వాన. లక్షలు తీసుకుని మాల ఉన్న చోటికి వెళ్ళాలి. మాలా, ఇవిగో నువ్వు కోరిన 5 లక్షలు తీసుకో. నువ్వు నమ్మినా నమ్మకున్నా నిన్ను నేను నిజంగా ప్రేమించాను. నీ సహాయంతో ఈ ఊబిలోంచి బయటపడదామనుకున్నాను. నాకు ఆ అదృష్టం లేదు. నువ్వు అవకాశం ఇవ్వలేదు. ఆ కారణంగా నీ మీద కక్ష తీర్చుకునేటంత కసాయిదాన్ని కాను. నిన్న నా వెనక మా బాస్ పొంచి ఉన్నాడు. ఆ పరిస్థితిలో ఆత్మను చంపుకుని 5 లక్షలు అడిగాను. వద్దు అనంతవద్దు, నాకు ఈ డబ్బొద్దు. నువ్వెక్కడున్నా సుఖంగా ఉండాలి. వెంటనే నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో. ఆలస్యం అయితే మా బాస్ వస్తాడు. సిద్ధంగానే వచ్చావన్నమాట. కమా, జరగాల్సిందే జరిగింది. నేను ఎలాగూ వెళ్ళిపోతున్నాను. నా చెల్లెలు విమల, నా స్నేహితురాలు నిర్మల ఈ దుర్మార్గుల వలలో చిక్కుకున్నారు. నా హ్యాండ్ బ్యాగ్ లో వాళ్ళ ఫోటోలున్నాయి. వాళ్ళని కలుసుకో. ఏమనా అంటే వాళ్ళు నిన్ను స్నేహితుడుగా గుర్తించి సహాయం చేస్తారు. ఈ హంతకుల ఆట కట్టించు. ఇదే నా తుది కోరిక. రాణిని రక్షించిన సత్యం నన్ను కూడా కాపాడడానికి సిద్ధమయ్యాడు. నేను చేసిన హత్యానేరాన్ని తన మీద వేసుకుని నాకు బదులు తను శిక్ష అనుభవిస్తారన్నాడు. సత్యం
చెయ్యని నేరానికి నిన్ను జైలుకు పంపడం కంటే ఘోరమైన అన్యాయం ఉండదు. ఈ మహాపాపం నేను చేయలేను. అందుకని నాకు నువ్వు చిన్న సహాయం చెయ్యి. ఏమిటండి? నువ్వే నా పేరుతో వ్యవహరించి సత్యం నిజంగా మన పాలిటి దేవుడు. అమ్మా,